రేయ్, నోరు మూసుకుని చెప్పింది చేయరా. బాయ్. ఈ మనిషికి మహాకుళ్ళు. సరదాగా సాంప్రదాయంతోటి కార్లో అలా జాలీగా వద్దామనుకున్నాను, కుదరలేదు. పాపం అన్నయ్య సంపుతోటి కార్లు సరదాగా రావాలనుకున్నారేమో, రానివచ్చు కదా. నువ్వు ఊరుకో. కొన్ని విషయాల్లో వీణ్ణి కంట్రోల్ చేయాలి. నువ్వు రెడీయా? రెడీ రెడీ. సరేరా, బయలుదేరదాం. అమ్మా, నేను మధు అత్తారింటికి వెళ్ళేసి వస్తాం. అమ్మా, నేను చెప్పింది వినపడిందా? నేను మధు అత్తారింటికి వెళ్ళొస్తాం అంటున్నా. వినపడింది. అదేనమ్మా, మధు అంకుల్ కోసం కార్ కొనింది కదా, ఆ కార్ని అంకుల్కి సర్ప్రైజింగ్గా ఇద్దామని ఇద్దరం కలిసి ప్లాన్ చేశాం. అందుకే బయలుదేరాం. ఏంటమ్మా, అన్నిటికీ ముభావంగానే సమాధానం చెప్తున్నావు? ఇక్కడ గొప్పగా భావాలు పలికించడానికి ఏముంది? ఎంతైనా అవమానించిన చోటికి నువ్వెళ్తున్నావు గాని, యువతల మీ అమ్మ బాధ గాని, మీ అమ్మ నీ గురించి పడే దిగులు గాని నీకేం అర్థం అవుతాయి? అమ్మమ్మ, ఎందుకు గడిచిపోయిన విషయాల్ని తవ్వి అనవసరంగా గొడవకి లాగుతావు? అంతేలే నాయనా, అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదు అంటారు. తల్లి అల్లం పెళ్ళాం బెల్లం అంటారు. అన్నీ నీ విషయాల్లో కరెక్ట్గానే జరుగుతున్నాయి. అసలేమాత్రం వేసవెత్తు తేడా కూడా లేదు. అన్ని సామెతలు నీకతికిచ్చినట్టు పర్ఫెక్ట్గా అతికిపోతున్నాయి. అమ్మమ్మ ప్లీజ్, ఏంటిది పొద్దు పొద్దున్నే? అమ్మా, ఏంటమ్మా ఇది? అదే చెప్పావుగా, సరే అని తలూపాను. ఇంక దీంట్లో చెప్పడానికేముంది? నువ్విలా ఉండకమ్మా. నేనెలా ఉన్నాను? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావో నీకే తెలుసమ్మా. నా మనసులో ఏముందో నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నువ్వు కోరుకున్నట్టు ఉండాలంటే కుదరదు కదా. అమ్మా ప్లీజ్. ఏమండి, మనం బయలుదేరాలిగా. మీరెళ్ళండి, నేనొస్తాను. సరేనమ్మా, వెళ్ళొస్తాం. ఎందుకత్తయ్యా, ఎన్నడూ లేనిది మీరు నా మీద ఇంత కోపాన్ని ద్వేషాన్ని చూపిస్తున్నారు? నేనెవరి మీద కోపాన్ని ద్వేషాన్ని చూపించట్లేదు, అలాగని గొప్పగా ప్రేమని చూపించట్లేదు. నా లిమిట్స్లో నేనుంటున్నాను, నా గొడవలో నేనున్నాను. అయినా ఇప్పుడు నాతో ఈ డిస్కషన్స్ ఏంటి? బయలుదేరారు కదా, వెళ్ళండి. ప్లీజ్ అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. గతంలో మీ నుంచి మంచి మాటలు, నా మీద అభిమానం కురిపించే మాటలే వినబడేవి. ఇప్పుడు అన్ని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. నిష్ఠూరంగానే ఉంటాయి మరి. నిజాలు మాట్లాడుతున్నాం కదా. అమ్మా నువ్వు ఊరుకో, ఎందుకు అనవసరమైన మాటలు? సైలెంట్గా ఉండు. నువ్వు అసలు నన్నేమి అడగనివ్వవు, నువ్వు అడగవు. అత్తయ్య ప్లీజ్, మీకు నా మీద ఏమైనా కోపం ఉంటే అది మర్చిపోయి నన్ను క్షమించండి. అంతే తప్ప నా మీద కోపాన్ని మీ అబ్బాయి మీద చూపించకండి. దయచేసి మీరు మునుపట్లా ఉండండి, మునుపట్లా ఆలోచించండి. నా గురించి, మీ అబ్బాయి గురించి, మా భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించండి. నా మీద కోపంతోటి ఆయనతో ఇలా సరిగ్గా మాట్లాడకపోవడం, మొహం కూడా చూడకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆయన హర్ట్ అవుతున్నారత్తయ్య, దయచేసి అర్థం చేసుకోండి. సరే అత్తయ్య, వెళ్ళొస్తాను. వాడు వెళ్తానంటే వెళ్ళకూడదని ఆపచ్చు కదా. ఆగమంటే ఆగిపోతాడా? మనం ఆపుతున్న కొద్దీ వాడు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడు. వెళ్ళని, ఎంత దూరం వెళ్తాడో.